హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిత్ వ్లాగ్స్. సో నేను మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను లైక్ మనము H1B అప్లై చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పేసి అన్నట్టుగా. సో ఈరోజు మనం లాటరీ అయిపోయింది, అట్ ద సేమ్ టైమ్ నేను H1B స్టెప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో భాగంగా ఇది H1B పిటిషన్ రిలేటెడ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో H1B పిటిషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైమ్ మనకి వన్స్ H1B పిటిషన్ అప్లై చేసిన తర్వాత కొరియర్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి చెక్ చేసుకోవాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి వన్స్ ఆ పిటిషన్ అప్లై అయిపోయిన తర్వాత రిసిప్ట్ నోటీస్ ఎలా వస్తుంది, అండ్ అప్రూవల్ నోటీస్ ఎలా వస్తుంది, అండ్ అప్రూవల్ నోటీస్ ఎలా ఉంటుంది, అండ్ రిసిప్ట్ నోటీస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే కనుక షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం. ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి డాక్యుమెంట్స్, H1 పిటిషన్కి కావాల్సిన ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ క్లియర్‌గా డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే మెన్షన్ చేశాను. సో, ఫస్ట్ వచ్చేసేసి మనకి పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ కంపల్సరీగా చూసుకోండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు ఉండడం చాలా బెస్ట్. అండ్ అన్నీ ఓల్డ్ పాస్‌పోర్ట్స్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఆ పాస్‌పోర్ట్స్ అన్నీ కూడా నీట్‌గా వితౌట్ వాటర్ మార్క్స్ అండ్ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఆ పాస్‌పోర్ట్‌లో మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీసా వేరే ఏదైనా కంట్రీకి కానీ, యూఎస్‌కి కానీ ట్రావెల్ అయ్యి వస్తుంటే కనుక ఆ పేజెస్ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేవా చూసుకోండి. ఎట్ ద సేమ్ టైమ్ అవి వాటి సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూఎస్‌కి ట్రావెల్ అయ్యి వస్తే గనక ట్రావెల్ హిస్టరీ లైక్ మనకి I-94 డాక్యుమెంట్ అని ఉంటుంది. అది కూడా డౌన్‌లోడ్ చేసి పెట్టుకొని అది కూడా సాఫ్ట్ కాపీ ప్రెజెంట్ చేయాలి. సో, ఇక్కడ మెన్షన్ చేశాను, ఆల్రెడీ లింక్ ఉంటుంది మనకు, ఆల్రెడీ I-94 లింక్ అని మీరు గూగుల్‌లో కొడితే మీకు అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ లిస్ట్‌లో సాలరీ పే స్లిప్స్ అని మెన్షన్ చేసి లేదు. కానీ కొంతమంది సాలరీ పే స్లిప్స్ కూడా అడుగుతారు. అది కూడా రెడీ చేసి పెట్టుకోండి. అట్ ద సేమ్ టైమ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని సెమిస్టర్‌వి, కన్సాలిడేట్‌వి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. అండ్ లాస్ట్ మినిట్‌లో ఇది ఇది లేక డిలే అయిన వాళ్ళని నేను చూసాను. సో, అందుకోసం అని చెప్పేసి ఇది రెడీగా పెట్టుకోండి, మర్చిపోకండి. అంటే కొంతమంది కాన్వకేషన్ సర్టిఫికేట్స్ లాస్ట్‌లో తీసుకోరు కదా! అందుకే ఆ పాయింట్ రేజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్ని కంపెనీస్‌వి కంపల్సరీగా తీసుకోండి. అండ్ నాన్ ఐటీ పీపుల్ అయితే గనుక డీటెయిల్డ్ ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ ఇస్తారు. అంటే మన వర్క్ రిలేటెడ్‌గా దాంట్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మెన్షన్ చేస్తారు. అలాంటి డీటెయిల్ ఎక్స్‌పీరియన్స్ లెటర్ అయితే కంపల్సరీగా తీసుకొని పెట్టుకోండి. అండ్ మనకి ఏదైతే I-797 కాపీస్ వచ్చాయో లైక్ రిసిప్ట్ నోటీస్ కానీ, లేకపోతే మన అప్రూవల్ నోటీస్ ఏవైతే వచ్చాయో అవి కూడా మన దగ్గర పెట్టుకోవాలి. అవి కూడా సబ్మిట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ రీసెంట్‌గా అప్డేటెడ్ రెజ్యూమే ఏదైతే ఉందో అది కూడా పెట్టారు. సో, ఇవంతా మాకు ఎంఎన్‌సీ కంపెనీలో అడిగారు. సో, అందుకోసమని నేను ఈ లిస్ట్ కంప్లీట్‌గా ప్రొవైడ్ చేస్తున్నాను. సో, డాక్యుమెంట్స్ చూసారు కదా! ఇప్పుడు డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత లైక్ వన్స్ పిటిషన్ అప్రూవల్ చేసిన తర్వాత కొన్ని కంపెనీస్ వచ్చేసేసి మనకి అంటే లైక్ ఎంఎన్‌సీ కంపెనీస్ వచ్చేసేసి కొరియర్ ప్యాకేజ్ అనేవి మనకి ట్రాన్స్‌పరెంట్‌గా ఉంచేసేసి చూపిస్తూ ఉంటాయి. సో, ఆ కొరియర్ ప్యాకేజ్‌లో ఏమేమి చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా నేను ఇప్పుడు చూపిస్తాను. కన్సల్టెన్సీస్ మరి ప్రొవైడ్ చేస్తాయో లేవో నాకైతే తెలీదు కంపల్సరీగా. బట్ ఒకవేళ ప్రొవైడ్ చేస్తే గనక మీరు ఏ పాయింట్స్ చెక్ చేసుకోవాలనేది కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు మనకి యాక్చువల్‌గా అయితే పిటిషన్ ప్యాకేజ్ అనేది ఎలా ఉంటుంది, ఆ పిటిషన్ ప్యాకేజ్‌లో మనం ఏమేమి చెక్ చేసుకోవాలని చెప్పేసినట్టుగా చూడండి. ఎంఎన్‌సీ కంపెనీస్‌లో అయితే వన్స్ వాళ్ళు పిటిషన్ అప్రూవ్ చేసిన తర్వాత ఈ ప్యాకేజ్ అనేది మాకు ప్రొవైడ్ చేస్తారు. సో, దీంట్లో మనము వన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసినట్టుగా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసేసి మన నేమ్ వచ్చేసేసి లైక్ పాస్‌పోర్ట్ పరంగా ఉందా లేదా అని చెప్పేసి కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అంటే ఎక్కడెక్కడైతే మన నేమ్ మెన్షన్ చేశారో అక్కడ కంపల్సరీగా అది పర్టిక్యులర్‌గా చూసుకోండి. పాస్‌పోర్ట్ వైస్‌గానే మెన్షన్ చేశారా లేదా అని చెప్పేసి. ఫార్మ్ I-129 అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ దానికెళ్దాము. దాంట్లో మన కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ నేమ్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి ప్రీవియస్‌గా ఒకవేళ లైక్ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉన్నా, లేకపోతే ఫెడరల్ ఎంప్లాయీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉన్నా కూడా అది కూడా చూసుకోవాలి కంపల్సరీగా. కరెక్ట్‌గా మెన్షన్ చేశారా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసేసి లైక్ న్యూ ఎంప్లాయ్‌మెంటా, లేకపోతే కరెంట్ ఎంప్లాయ్‌మెంటా, చేంజ్ వన్ ఎంప్లాయ్‌మెంటా, H1Bకి అప్లై చేస్తున్నారా అని చెప్పేసి అన్నట్టుగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ దాంట్లో ఈ
దాంట్లో మనకి ఎగ్జిస్టింగ్ వన్ లైక్ హెచ్-1బీ ఆల్రెడీ ఉంటే దాని రిలేటెడ్‌గా రిసిప్ట్ నంబర్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా కరెక్ట్‌గా చెక్ చేసుకోవాలి. అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన జెండర్ ఎట్ ద సేమ్ టైమ్ మన కంట్రీ సిటిజన్‌షిప్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు. అది కరెక్ట్‌గా పర్టిక్యులర్‌గా చూసుకోండి. దాంట్లో పార్ట్ 4లో వచ్చేసేసి లైక్ మన అడ్రెస్ లైక్ మన ఫారెన్ అడ్రెస్ అంటే లైక్ ఇండియా అడ్రెస్ ఏదైతే ఉందో ఆ అడ్రెస్ మెన్షన్ చేస్తారో అది పర్టిక్యులర్‌గా చెక్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైమ్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ లైక్ దానికన్నిటికి మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్‌కి లైక్ టీమ్ వాళ్ళే లైక్ ఆన్సర్ చేస్తారు. బట్ కాకపోతే జస్ట్ ఒకసారి రీడ్ చేసుకొని కరెక్ట్‌గా మెన్షన్ చేశారా లేదా అని. అండ్ జాబ్ టైటిల్ కూడా ఒకసారి చూసుకోండి. పార్ట్ 5కి వచ్చేసరికి మన ఎంప్లాయర్ జాబ్ టైటిల్ అని ఉంటుంది. అండ్ అక్కడే మనకి క్లయింట్ అడ్రెస్ కూడా మెన్షన్ చేస్తారు. అంటే మనం ఏ క్లయింట్‌కి వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి. అండ్ అక్కడే మనకి వేజెస్ పర్ ఇయర్ ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తారు. అదొకటి పర్టిక్యులర్‌గా చూసుకోండి. అండ్ ఆ పార్ట్ 5లో స్పెసిఫిక్‌గా ఒకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, మనకి ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే డేట్స్ ఆఫ్ ఇంటెండెడ్ ఎంప్లాయ్‌మెంట్ అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది. అంటే ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు అని చెప్పేసట్టుగా మెన్షన్ చేసుకోండి. 1 ఇయర్ అయితే మెన్షన్ చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళని అడగండి. బట్ జనరల్‌గా అయితే 3 ఇయర్స్ మెన్షన్ చేస్తే మనకి 3 ఇయర్స్ అప్రూవల్ అనేది వస్తుంది. సో, అక్కడ మెన్షన్ చేసిన డేట్ ప్రకారమే మనకి పిటిషన్ అప్రూవల్ అనేది 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయరా అని చెప్పేసి అన్నట్టుగా వస్తుంది. నెక్స్ట్ ఫార్మ్ వచ్చేసి హెచ్-1బీ లేదా హెచ్-1బీ1 లైక్ డేటా కలెక్షన్ అని చెప్పేసి అన్నట్టుగా ఉంటుంది. దాంట్లో ఒకసారి మన ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఏం మెన్షన్ చేశారు అండ్ రేట్ పర్ ఇయర్ ఎంత మెన్షన్ చేశారు అని చెప్పేసి అన్నట్టుగా అదొకసారి చెక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఎల్‌సీఏ లేబర్ కండిషన్ అప్లికేషన్ అని చెప్పేసి అన్నట్టుగా అది ఉంటుంది. ఆ ఫార్మ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఫార్మ్‌లో మనకి ఇంటెండెడ్ ఎంప్లాయ్‌మెంట్ అంటే ఎన్ని ఇయర్స్ కోసం అని మెన్షన్ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ మన ఆఫీస్ అడ్రెస్ ఏంటి? దాంట్లో ఏ క్లయింట్‌కి వర్క్ చేస్తున్నాము. మన వేజ్ రేట్ ఎంత? అది పర్ ఇయరా? లేకపోతే పర్ బై వీక్లీయా? పర్ అవరా? అని చెప్పేసినట్టుగా మెన్షన్ చేస్తారు. అండ్ ప్రివైలింగ్ వేజ్ రేట్ చూడండి. ఆ వేజ్ రేట్ పరంగానే మనకిక్కడ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం ఏదైనా కన్సల్టెన్సీ గానీ, కంపెనీ కానీ దాని బిలోనే మెన్షన్ చే దాని మిల్ దాని బిలో లేకపోతే అంతవరకే ఇవ్వాలి సాలరీ కంపల్సరీగా. అది పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు నాకు 99,000 మెన్షన్ చేశారనుకోండి. ఇక్కడికొచ్చిన తర్వాత నా సాలరీ అనేది 99,000 ఉండాలి కంపల్సరీగా. అండ్ అక్కడే మనకి వేజ్ లెవెల్ అని మెన్షన్ చేస్తారు. ఏది 1 2 3 నౌ-ఏ-డేస్ ఇప్పుడైతే 3 అని మెన్షన్ చేస్తున్నారు. 2, 1 ఉంటే గనక ఆహ్ అంటే నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా! ఎక్స్‌టెన్షన్ వీడియోలో. అంతకుముందు నాకు ఎక్స్‌టెన్షన్ రిజెక్ట్ అవ్వడానికి కారణము అదొక సాలరీ మెన్షన్ చేయడం, వేజ్ లెవెల్ మెన్షన్ చేయడం అని కూడా. అంటే లైక్ 2, 1 అని మెన్షన్ చేస్తే లైక్ అరౌండ్ నాకు తెలిసి అది 60,000 లేకపోతే 72,000 అట్లా మెన్షన్ చేసినట్టు. సో, అది తక్కువ ఉండడం వల్ల అది కూడా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడే మీరు ఇంటెండెంట్ లైక్ ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అనేది అక్కడ చూసుకోవచ్చు కూడా. అండ్ ఎల్‌సీఏ అనేది చాలా జాగ్రత్తగా ఒక్కసారి పరిశీలించండి. లైక్ ఎంత లైక్ ఏమేమి మెన్షన్ చేశారనేది క్లియర్‌గా చూసుకోండి ఒకసారి. సో, వన్స్ ఎల్‌సీఏ అయిపోయిన తర్వాత మనకేంటంటే లైక్ ఆ పాస్‌పోర్ట్స్ లైక్ మన వీసా కాపీస్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ మన ప్రీవియస్ హెచ్-1బీ రిలేటెడ్‌గా ఏమన్నా ఉంటే అవి ఎట్ ద సేమ్ టైమ్ మన ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ ఇవన్నీ కరెక్ట్‌గా మెన్షన్ చేశారా లేదా? అండ్ మన స్టడీస్ ఒకవేళ నాది బీఎస్సీ కంప్యూటర్స్ అని చెప్పాను కదా! నా బీఎస్సీ కంప్యూటర్స్ రిలేటెడ్‌గా వాళ్ళు ఏంటంటే ఓకే. తిను బీఎస్సీ కంప్యూటర్స్ ఎట్ ద సేమ్ టైమ్ తినకి 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉందని ఆ ప్రూఫ్ పెట్టడము. అండ్ దాని రిలేటెడ్‌గా ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసినట్టుగా చూపించడం అనేది మెన్షన్ చేస్తారు దాంట్లో. దానికి ఒక పెద్ద డాక్యుమెంటే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ లైక్ అదే నా డీటెయిల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాను కదా! అవి కూడా మెన్షన్ చేశారు. అండ్ మనకు కరెంట్ కంపెనీ రిలేటెడ్‌గా ప్రూఫ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అనే డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ కూడా చూసుకోండి. సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ ఒకవేళ మీ కన్సల్టెన్సీ గానీ, కంపెనీస్ కానీ పెట్టకపోతే ఒక్కసారి కనుక్కోండి. లైక్ ఇవన్నీ డాక్యుమెంట్స్ కంపల్సరీగా పెట్టాలి అన్నట్టుగా అని కాదు. కొంతమంది కొన్ని లాగా పెడతారు. కొంతమంది లైక్ చూస్తారు. బట్ ఎంఎన్‌సీ కంపెనీస్‌లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ పర్టిక్యులర్‌గా ఉంటాయి కాబట్టే మేబీ అక్కడ ఎక్కువ లైక్ అప్రూవల్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి కావచ్చు. సో, కన్సల్టెన్సీలో ఏంటంటే కొంతమంది జస్ట్ సింపుల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. అలా కాకుండా కొంచెం మీరు కూడా మీ సైడ్ నుంచి ఓకే. ఈ డాక్యుమెంటేషన్ నా దగ్గర ఉంది. ఇది కూడా పెట్టండి అని చెప్పేసినట్టుగా మీరు చూసుకోండి. అండ్ వన్స్ వాళ్ళు చేసిన తర్వాత ఒకవేళ కొన్ని కన్సల్టెన్సీస్ మీకు కొరియర్ ప్యాకేజ్ ఇవ్వకపోవచ్చు. కానీ కొన్ని కన్సల్టెన్సీస్ కొరియర్ ప్యాకేజ్ ఇస్తాయి. ఇప్పుడు ఎంఎన్‌సీ కంపెనీస్‌లో అయితే కొరియర్ ప్యాకేజెస్ ఇస్తాయి. సో, మేమేంటంటే ఒకసారి మా ఇన్ఫర్మేషన్ మొత్తం రివ్యూ చేసుకుంటాం అక్కడ. సో, ఇక్కడ నా డాక్యుమెంట్ అనేది బ్లర్‌గా కనిపిస్తుందని మళ్ళీ ఏమనుకోకండి. నేను జస్ట్ ఇది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్. ఇది ఇలా ఉంటుందని చెప్పేసి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను అంతే.
సో, వన్స్ మీరు పిటిషన్ ఐ మీన్ అప్లై చేసిన తర్వాత రిసిప్ట్ నోటీస్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు ఆ రిసిప్ట్ నోటీస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. సో, మనకి పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత రిసిప్ట్ నోటీస్ అనేది వస్తుంది ఒక 15 డేస్‌లో. సో, దీన్ని మనము ఫార్మ్ I-797 ఫార్మ్ అని అన్నట్టుగా అంటాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో, దీంట్లో రిసిప్ట్ నోటీస్ అని మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఆహ్, మనకి లైక్ H-1B క్లాస్ అని చెప్పేసి, పిటిషనర్ నేమ్ అని చెప్పేసి, మన ఎంప్లాయర్ నేమ్ అన్నట్టుగా ఉంటుంది. సో, క్లాస్ టైప్ వచ్చేసేసి H-1B అన్నట్టుగా. సో, ఆ నంబర్ తీసుకొని మనము ఈ సైట్‌లోకెళ్ళి మనకు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఎవ్రీ టైము. సో, కేస్ అప్రూవ్డా లేకపోతే RFE అన్నట్టుగా మనకు తెలిసిపోతుంది. సో, నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. సో, వన్స్ మనకి రిసిప్ట్ నోటీస్ లైక్ 15 డేస్ అయిపోయిన తర్వాత మనకి పిటిషన్ అప్రూవల్ అనేది అరౌండ్ 6-8 మంత్స్ తీసుకోవచ్చు. కొంతమందికి 4 మంత్స్‌లోనే వచ్చేస్తది. కొంతమందికి 2 మంత్స్‌లో కూడా వచ్చేసే లక్కీ పర్సన్స్ కూడా ఉంటారు. సో, 6-8 మంత్స్ పడుతుంది. సో, రెగ్యులర్‌గా ఎళ్ళడం అనేది ఆల్వేస్ బెటర్ ప్రీమియం ప్రాసెసింగ్‌లో ఎళ్ళడం కంటే. అదే చెప్పాను మీ డాక్యుమెంట్స్ పైన మీకు నమ్మకం ఉంది. సో, కన్సల్టెన్సీ పైన లేదా కంపెనీ పైన నమ్మకం ఉంది అనుకుంటే గనుక ప్రీమియం పైన వెళ్ళిపోవచ్చు. సో, ఇప్పుడు లైక్ అప్రూవల్ నోటీస్ ఎలా ఉంటుంది అండ్ దాంట్లో ఏం చెక్ చేసుకోవాలని చెప్పేసినట్టుగా మీరు నెక్స్ట్ స్టెప్ చూడొచ్చు. సో, ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించొచ్చు. ఇది పిటిషన్ అప్రూవల్ వన్స్ అక్కడ కేస్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మనకిక్కడ ఈ పిటిషన్ అనేది వస్తుంది. ఇది I-797B అంటారు. అది రిసిప్ట్ నోటీస్ వచ్చేసి మనకి I-797C ఫార్మ్ అని అంటారు. ఇది కొంచెం మీరు గమనించుకోవాలి. అంటే చాలామంది ఇది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డిఫరెన్స్ బిట్వీన్ I-797సి అండ్ బి ఫార్మ్ రిలేటెడ్‌గా. సో, బి అనేది మనకు అప్రూవల్ నోటీస్. ఇది మనకు యాక్చువల్‌గా పిటిషన్ అప్రూవ్ అయిపోయిందని చెప్పడము. ఇక్కడే మన నేము, ఎంప్లాయర్ నేము, క్లాస్ టైప్ H-1B అండ్ మనకి వ్యాలిడిటీ కూడా వస్తుంది. సో, ఇది మన ఒరిజినల్ పిటిషన్ అన్నట్టు. సో, ఇది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే మీకు ఇక్కడ చూడొచ్చు అప్రూవల్ నోటీస్ అని చెప్పేసి. రిసిప్ట్ దాంట్లో మాత్రం రిసిప్ట్ నోటీస్ అని చెప్పేసి అన్నట్టుగా ఉంది. సో, అదండి పిటిషన్ గురించి. సో, వన్స్ పిటిషన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి అందరూ వీసాకి అప్లై చేస్తారు. సో, వీసాకి అప్లై చేసిన తర్వాత వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ వీసా క్వెషన్స్ ఏం అడుగుతారు అండ్ వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఏం చెక్ చేసుకోవాలి అని చెప్పేసి నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.